మీరు కూడా సొంత ఇంటి కలలు కంటున్నారా? ఇల్లు మొదలుపెట్టినప్పటినుంచి ఏదో ఒక అడ్డంకి వస్తోందా? పిల్లోడు సంతోషంగా ఓ కోణంలో ఆడుకోవాలని మనసు ఉంది, కాని బడ్జెట్ కుదరక పుట్టిన ఊరిలోనైనా ఇల్లు కట్టుదామని చూస్తే మళ్ళీ ఏదో సమస్య. ఇవి మీకు అనుభవమేనా? అయితే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఇల్లు నిర్మాణానికి ఎదురయ్యే ఆటంకాల వెనుక ఉన్న కర్మ, శక్తుల పని అన్నటికీ ఒక సరళమైన తంత్రపరిష్కారం చెప్పబోతున్నాం. మన పూర్వకర్మలు, గృహస్థలం యొక్క శుద్ధిస్థితి, స్థలదేవత అనుగ్రహం లేకపోవడం ఇవన్నీ నిర్మాణాన్ని ఆలస్యం చేయడంలో పాత్ర పోషిస్తాయి. ఒకసారి మీరు స్థలాన్ని కొంటే మీరు దానిని ఆధ్యాత్మికంగా జాగృతం చేయాలి. పాత పాపాలు, దోషాలు అక్కడి వాస్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే కొందరికి మొదటి స్తంభం వేయగానే ఆరోగ్యం చెడుతుంది, ఎవరికి డబ్బులేని సమస్య వస్తుంది, ఇంకొంతమందికి కోర్టు కేసులు వస్తాయి. ఇవి కేవలం భౌతిక సమస్యలు కావు, ఇవి ఆధ్యాత్మిక ఆటంకాలు కూడా కావచ్చు. ఇలాంటప్పుడు మీరు ఏమైనా తప్పుడు మార్గం వదిలి ధర్మబద్ధంగా శ్రద్ధగా ఈ సూత్రాన్ని పాటించండి. వారాహీ తంత్ర దీప విధానం. మంగళవారం లేదా శుక్రవారం ఉదయం మీ ఇంటి స్థలంలో లేదా స్థల పక్కన చిన్న భాగంలో గోమయతో పసుపు గింజల దీపం తయారు చేయండి. ఈ దీపంలో కొబ్బరి నూనె లేదా పంచదీప నూనె వాడండి. దీపం వెలిగించేటప్పుడు మీ కోరిక స్పష్టంగా చెప్పండి. ఓ మహాశక్తి వారాహి తల్లి, ఈ గృహనిర్మాణం ధర్మబద్ధంగా పూర్తయ్యేలా ఆశీర్వదించు, ఆటంకాలు తొలగించు. ఈ దీపం 3 రోజులపాటు లేదా 11 రోజుల వరుసగా వెలిగించండి. ప్రతిరోజు కొద్దిసేపు ఆ స్థలంలో కూర్చొని జపం చెయ్యండి. ఓం అయం హ్రీం క్లీం చాముండాయైవిచ్చే మంత్రం 108 సార్లు. ఈ విధానం మంత్రికంగా కాకుండా మీ మానసిక స్థితిని, ఆ స్థలాన్ని పవిత్రత వైపు తీసుకుపోతుంది. ఒక స్థలంపై మీరు దైవానుబంధాన్ని పెంచినప్పుడు ఆ స్థలంపై శుభశక్తులు ఆకర్షితమవుతాయి. వారాహి తల్లి స్వరూపం శత్రునాశకురాలు, దుర్భాగ్యాన్ని తొలగించే తల్లి. ఆమెని ధర్మబద్ధంగా ఆహ్వానిస్తే ఆమె సహాయంతో మీ ఆర్థిక స్థితి, శరీరశక్తి, కుటుంబ మద్దతు అన్నీ నిలదొక్కుంటాయి. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఇది మాయమంత్రం కాదు, ఇది మతాంధతా కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ మాత్రమే. మీ కోరిక న్యాయబద్ధంగా ఉంటే ఇది ధర్మబద్ధమైన ప్రార్థనతో చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. చాలామంది ఈ తంత్రాన్ని పాటించి తమ ఇంటి పనులు త్వరగా పూర్తయ్యాయి అని అనుభవాలు చెప్తున్నారు. అంతేగాని మీరు ఎంత జాగ్రత్తగా చేస్తే అంత ఫలితం పొందవచ్చు. మీ శ్రద్ధ, విశ్వాసం, నిజాయితీ ఇవే ఈ తంత్రానికి మూలధనం. ఇల్లు అంటే ఇటుకల సముదాయం కాదు, అది మనసు నిండిన ఆశల గృహం. ఆ గృహ నిర్మాణంలో ఒక భక్తి దీపం వెలిగిస్తే ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, మార్గాలు అందంగా తెరుచుకుంటాయి. మీ ఇంటి కలను నిజం చేసుకోండి. తల్లి వారాహి ఆశీర్వాదంతో ముందుకు సాగండి. వారాహి శరణం.